Permanent hair removal at Anos. Flat 25% off. Call 970389919. అక్కడ ఏంటి అనంటే ఆహ్, ఆహ్, యూ నో ఇంట్లో వాళ్ళని ఒప్పించి రావడం కూడా తక్కువ. ఆహ్, ఎప్పుడు డాక్టర్ అవ్వాలి, ఇంజినీర్ అవ్వాలి ఇటువంటి గోల్సే తప్ప ఈ ఇంటర్నెట్ స్ప్రెడ్ అవ్వచ్చు ఇవన్నీ మాకు ఆబ్వియస్‌లీ లేట్‌గా వస్తాయండి. హ్మ్. అటువైపు అండ్ ఆల్సో బయట కొన్ని కొన్ని సార్లు శ్రీకాకుళం అంటే అందరూ అని చెప్పను. ఎక్కడో దగ్గర కొంతమందికి హ్మ్. అందరూ మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. చాలా కైండ్ ఉన్నారు గానీ, ఒక 5%, 6% పీపుల్‌కి చిన్న హేళనగా ఉండేది హ్మ్. ఒకప్పుడు. ఇప్పుడంత లేదులేండి. ఇప్పుడంతా తగ్గిపోయింది. ఒకప్పుడు అంటే ఆహ్, మేబీ ఒక 7, 8 ఇయర్స్. నా కాలేజ్‌లో కూడా నన్ను ఎర్ర బస్ ఎక్కొచ్చావు. హ్మ్. ఇట్లాంటి చిన్న చిన్న కామెంట్స్ వచ్చేవి శ్రీకాకుళం అని. నేనదెప్పుడు బట్ స్టిల్ నా కజిన్స్ కొంతమంది ఏంటనంటే, మేము వైజాగ్ నుంచి వచ్చాం అని చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ చిన్న హేళన, చిన్న భయం ఉంటుంది గదా! హ్మ్. కానీ నేను శ్రీకాకుళం నుంచి వచ్చా. ఎర్ర బస్సా? అవును నాది ఎర్ర బస్సే. ఏంటిప్పుడు? చూసుకుందాం. ఇలా ఒక చిన్న ఉండేది. సో, దట్ ఈస్ ద రీజన్ ఐ మెన్షన్ మై ప్లేస్ ఎక్కడికెళ్ళినా గూడా. మాది శ్రీకాకుళం. ఐ థింక్ ఇప్పుడు అందరూ హ్యాపీ ఉన్నారు. లైక్ మా శ్రీకాకుళం వాళ్ళ సపోర్ట్ నాకు బావుంది. ఎందుకంటే నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు. వి ఆర్ వెరీ ప్రౌడ్ అని జెప్పి. సో, ఇప్పుడు వెనక్కి చూసుకుంటే బావుందండి. ఇట్స్ వెరీ నైస్. ఐయామ్ గ్లాడ్ దట్ నా ఊరి పేరు మన రూట్స్ ఏదైతే ఎందుకంటే మా అమ్మమ్మ అక్కడి నుంచే. శ్రీకాకుళంలోనే పుట్టి పెరిగింది మా అమ్మమ్మ గూడా. మేమది వదులుకోకుండా వి జస్ట్ క్యారీడ్ ఇట్ అండ్ ఎంతో కొంత నేను గర్వంగా కొంచెం చెప్పుకునేటట్టు ఒక ప్లేస్‌కొచ్చానని హ్యాపీగా ఉంది. నిజంగా అంటే మీరు చెప్పిన దానికి కంటిన్యూటీగా ఉత్తరాంధ్ర నేపథ్యమే చాలా గొప్పగా ఉంటదండి. ఎందుకంటే మనకి ఒక మహాప్రస్థానాన్నిచ్చిన శ్రీశ్రీ గాని, ఒక కన్యాశుల్కాన్నిచ్చిన గురజాడ అప్పారావు గాని, అవును. వంగపండు గారు అద్భుతమైన 300లకు పైగా అద్భుతమైన పాటలు రాశారు. వంగపండు గారు గాని, మహామహులు అక్కడి నుంచి ఆ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఆ మట్టి నుంచి మట్టి పరిమాణాలను తీసుకొని పాటలుగా మార్చిన వ్యక్తులు వాళ్ళంతా. అవును. సో, అలాంటప్పుడు ఆ ప్రాంతం గురించి, ఆ మనుషుల గురించి గొప్పగా చెప్పుకోవడంలో తప్పేం లేదు. అవును. పైగా అది మీ ఊరు. అవునండి. మీరు పుట్టిన గడ్డ. సో, దాంట్లో తప్పే ఉంది. అవును. సో, ఆ విషయంలో మొత్తం ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది అడిగేది నెక్స్ట్ ఏంటి అని. హ్మ్. ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఎమ్మడే మీకు ఎదురయ్యే ప్రశ్న ఇదే. నెక్స్ట్ ఏంటి అని. సో, మీరేమి రివీల్ చేయొద్దు గానీ, ఎలాంటి ఒక ప్లాన్ ఉంది? ఎలాంటి ఒక బిగ్గర్ అప్రోచ్‌తో ముందుకెళ్ళాలనుకుంటున్నారు? దాని విషయంలో ఏమైనా మాట్లాడగలరా? అవునండి. నెక్స్ట్ ఏంటి అనంటే ఆహ్, ఒకటేనండి 'రాకాస' నేను చేశాక ఆహ్, 'రాకాస' అనే గాదు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ గూడా బేసిక్‌గా. ఆహ్, నేను థియేటర్‌లో సెకండ్ హాఫ్ కూర్చొని చూసా. హ్మ్. ఒక 4, 5 షోస్ చూసా. గట్టిగా హ్యాపీగా ఆడవాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. హ్మ్. యాస్ ఎ వుమెన్ మా అమ్మని గాని, మా అమ్మని గాని సినిమాకెళ్దాం పదండి అంటే వచ్చేవాళ్ళు గాదు. ఇప్పటికి గూడా అబ్బా! ఏం వెళ్తాంలే అని. ఒక జోకొస్తే మంచిగా నవ్వుకునేంత ఇదుండదు. హ్మ్. సో, నాకు 'రాకాసా'లో అది నచ్చింది బాగా. మేము ఫ్యామిలీస్ కోసం రాసాం. అది జరిగింది. సో, ఇంక నా నా నుంచి ఏ స్టోరీసొచ్చినా అట్లా హ్యాపీగా అందరూ నవ్వుకొని లాస్ట్‌లో ఒక చిన్న ఒక చిన్న ఎమోషనల్ టేక్ అవేనో ఆహ్, అది గుర్తుపెట్టుకొని ఎళ్తారు. అట్లాంటి సినిమాలు చేయాలనైతే ఉంది. సో, హోప్‌ఫుల్లీ ఒక 2, 3 స్క్రిప్ట్స్ అయితే రాసుకుంటున్నా. సో, తొందరలో మెటీరియలైజ్ అయితే విల్ హావ్ మోర్ టు డిస్కస్. మొన్న మీ ప్రమోషన్స్‌లో ఒక ఇంటర్వ్యూలో ఆహ్, ఆయన పేరు వెన్నెల కిషోర్ గారు. హ్మ్. ఆయన మాట్లాడుతూ మానసా శర్మ మూవ్‌మెంట్ కొంచెం గట్టిగా ఉన్నప్పుడు చిన్న స్మైల్ ఇస్తది. అచ్చం మహేష్ బాబు లాగా అని చెప్పి అన్నారు. అంటే మొన్నటిదాకా బేబీ శ్యామిలి గారితో కంపారిజను. ఇప్పుడు ఈ మధ్య అందరూ మిమ్మల్ని మహేష్ బాబు సిస్టర్ అంటున్నారా? అయ్యయ్యో! కానీ మీ స్మైల్ మాత్రం మూవ్‌మెంట్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు అలాంటి ఒక స్మైల్ ఇచ్చేస్తారు. అదే సమాధానమా? అంటే, అంటే వాళ్ళంటే ఏ ఉద్దేశం అంటేనండి, ఇప్పుడు 'కిషోర్' గారవ్వచ్చు, 'గెటప్ సీను' గారవ్వచ్చు, 'బ్రహ్మాజీ' గారవ్వచ్చు, 'భరణి' గారవ్వచ్చు, 'సంగీత్' వీళ్ళందరూ నాకు చాలా స్ట్రాంగ్ యాక్టర్స్ అండి. స్ట్రాంగ్ యాక్టర్స్ అనే కాకుండా దే హ్యావ్ ఎ వెరీ గుడ్ కమాండ్ ఆన్ స్క్రిప్ట్. అంటే ఆ సిట్యుయేషన్‌ని మేము ఎదురేస్తామో వాళ్ళు అర్థం చేసుకుంటారు. అది కాకుండా దే ఆల్ జనరేట్ ఎ లాట్ ఆఫ్ కామెడీ. హ్మ్. వాళ్ళు క్యారెక్టర్ అంటే ఆ సిట్యుయేషన్‌లోంచి చాలా కామెడీ జనరేట్ చేసే పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ వాళ్ళందరూ. కాకపోతే ఏంటనంటే వాళ్ళు చాలా మూవీస్ జేసి మన సెట్‌కొస్తారు గదా! కరెక్ట్. సో, ఒక సిట్యుయేషన్ చెప్పంగానే అది చేద్దాం, ఇది చేద్దాం అని ఫుల్ ప్రెప్ అయిపోయి ఉంటారు. నేనెళ్ళే లోపల. హ్మ్. నేను సెట్ చేసుకొని మొత్తం అంతా. ఎళ్ళే లోపల వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని 2, 3 జోకులు బా వస్తాయి. కాకపోతే ఇదేనే కాదండి. ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఓవరాల్ ఫ్లో అనేది ఒక డైరెక్టర్‌కి తెలుస్తది. హ్మ్. కరెక్ట్. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఎందుకంటే మనం అంతా ఉండి ఉంటాం గదా! ఈ ముందు సీన్ ఏంటి? తర్వాత ఏంటి? ఇదంతా. సో, వాళ్ళకక్కడ పాపం ఏంటంటే లేదు ఈ సిట్యుయేషన్‌లో ఈ జోక్ ఇంకా ఎక్కువుండొచ్చు. అట్లా ఉంటుంది. సో, నేనింకా ఆబ్వియస్‌లీ అందరూ సీనియర్ యాక్టర్స్ కదండీ! సో, మనం
చిన్న స్మైల్ ఇచ్చి అది కాదు సార్. అని అంటే పాపం వాళ్ళందరూ దే ఆల్ రెస్పెక్ట్ మీ అలాట్, దే ఆల్ లైక్ మీ అలాట్. హ్మ్. సో వాళ్ళు కూడా కరెక్టే. ఓకే, ఇఫ్ షీ ఈస్ టెల్లింగ్ అస్ సంథింగ్, ఓకే ఇట్ మైట్ మేక్ సెన్స్, ఫ్లోలో కూర్చోదేమో అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు సో అంతే. నా దగ్గర ఒక అంటే సెన్సిబుల్ క్వశ్చన్, కొంచెం లెంతీ క్వశ్చనే బట్ అడుగుతాను. మీ అబ్జర్వేషన్ చెప్పండి సంగీత్ శోభన్ గురించి. సంగీత్ శోభన్ వాళ్ళ వాళ్ళ ఫాదర్ శోభన్ గారు తెలుగులో చాలా సినిమాలకి ఆయన రైటర్గా పనిచేశారు. తర్వాత డైరెక్టర్గా కొన్ని సినిమాలు చేశారు. సక్సెస్ ఫెయిల్యూర్ కామను. బట్ ఆయన ఇండస్ట్రీలో ఎదగడానికి ప్రయత్నిస్తూనే భూమిక గారు తెలుసు కదా మీకు. అవునవునవునండి. అవును. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి స్టోరీ నెరేట్ అవును. చేస్తానే అవును. అక్కడే వాళ్ళ ఇంట్లోనే అవును. చనిపోయారు ఆయన. అవును. అక్కడి నుంచి ఆ ఫ్యామిలీ ఎన్ని స్ట్రగుల్స్ చేసిందో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అవును. అంటే సంగీత్ ఈరోజు మనం చూస్తున్న స్టేజ్ మీద కామెడీ చేస్తూ అల్లరల్లరిగా చేస్తున్న సంగీత్ రియల్ సంగీత్ కాదు. ఆయన అవును. ఆయన బతికొచ్చిన లైఫ్ అది కాదు. చాలా అవును. కష్టాలు పడ్డారు. అవును. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా వాళ్ళ బ్రదర్ హీరో అయిన తర్వాత కూడా ఈయన కాలేజీ ఫీజు కట్టడానికి ఆయన కడితే ఈయన కాలేజీకి వెళ్ళాలి. అవునవును. అలాంటి ఓ సిచ్యువేషన్. సో సంగీత్ని మీరు ఫస్ట్ నుంచి చూసిన మనిషి కాబట్టి ఆయన ఆ ఆత్మస్థైర్యం ఎలా ఉంటుంది, ఎంత స్ట్రాంగ్గా ఉంటారు? ఎందుకంటే బయటికి అంత నవ్వడం అంటే అంత ఈజీ కాదు. అస్సలు కాదు. నవ్వడం, నవ్వించడం అసలే ఈజీ అవును. కాదు. సంగీత్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండి. వెరీ స్ట్రాంగ్ హ్యూమన్ బీయింగ్. అదంతా వాళ్ళ మదర్ అండి. ఉమ్, సౌజన్య గారు అసలు ఆవిడ, ఐ డోంట్ నో హౌ షీ రేస్డ్ బోత్ ద కిడ్స్. ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళ వాల్యూస్ చాలా చాలా మోరల్ వాల్యూస్, ఎథికల్ చాలా హై ఉంటాయి. వాళ్ళ ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అవ్వచ్చు, చాలా అంటే చాలా హై ఉంటుంది. ఆల్సో సంగీత్ చిన్నవాడైనా కూడా హిస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ హై. ఓకే. ఒక కథ అర్థం చేసుకోవడం అవ్వచ్చు, సిచ్యువేషన్ అర్థం చేసుకోవడం అవ్వచ్చు. నేనేం చెప్పక్కర్లేదు, నా ఫేస్ చూసి ఏమవుతుందో అర్థమైపోతుంది సంగీత్కి. హీస్ దాట్ గుడ్. అదంతా ఖచ్చితంగా వాళ్ళ మదర్ పెంపకమేనండి. ఆ సింగిల్ మదర్ ఆవిడ పాపం ఎన్ని కష్టాలు పడి పెంచారో కానీ ఉమ్, అసలు చాలా అంటే చాలా. ఆల్సో సంగీత్ ఎంత స్ట్రాంగ్ అంటే నేను ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్లో డల్ ఉన్నా, or ఇప్పుడు ఏమైనా కామెంట్స్ వస్తున్నాయి, లేదా ఏదైనా వాట్ ఎవర్ ఏది వచ్చినా కానీ హీ వుడ్ బీ లైక్, ఇది కాదు, మనం స్ట్రాంగ్గా ఉండాలి, మనం కరెక్ట్ చేస్తున్నప్పుడు అలాంటి అడ్వైస్ నేను పెద్దదాన్నైనా కూడా ఉమ్, హీ గివ్స్ మీ దట్ సపోర్ట్. హీఈస్ ఆనెస్ట్లీ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. ఎక్కడ తనకి తెలుసు హీఈస్ ద లీడ్ ఆఫ్ ద ఫిల్మ్. ఆబ్వియస్లీ కథ అంతా తన షోల్డర్స్ మీద ఉంది. సో హీ అండర్స్టాండ్స్ దట్ తను ఏమైనా మూడ్ డిస్టర్బ్ అయితే సెట్ అంతా ఎలా ఉంటుంది, నేను ఎస్పెషలీ నేను, ఎందుకంటే మేము క్లోజ్ కదా, అవును. ఆబ్వియస్లీ నేను ఎలా ఎఫెక్ట్ అవుతాను. ఎందుకంటే వీ స్టార్టెడ్ టుగెదర్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో నేను మహేష్ సంగీత్ కలిసి స్టార్ట్ అయ్యాం. సినిమాలు చేయాలని ఒక డ్రీమ్ ఉండింది మాలో, మాకు ఉండింది కూడా. ఫస్ట్ ఎవరు థియేటర్కి వెళ్తారు అని చెప్పి. ఉమ్, సో అది కూడా ఉంటుంది. సో నౌ వీఆర్ ఆల్ టుగెదర్ మోర్ దాన్ 10 ప్రాజెక్ట్స్ ఓల్డ్ కంటిన్యూస్గా. సో హీ నెవర్ లాస్ట్ టచ్ విత్ అస్. తను మ్యాడ్ స్క్వేర్లో చాలా పెద్ద మంచి రికగ్నిషన్ అవును. వచ్చిందండి తనకి. ఆ స్టార్ అని చెప్పుకోవచ్చు. ఇంకా యా స్టార్ యా అయిపోయారు. మ్యాడ్ స్క్వేర్లో అసలు జనాలు ఎంత ఇష్టపడ్డారంటే తనంటే, ఎక్కడికి వెళ్ళినా డీడీ అన్న డీడీ డీడీ అన్న డీడీ అన్న. మేము రెగ్యులర్గా చాయ్ తాగడానికి వెళ్ళిన స్పాట్స్ దగ్గర కూడా అసలు ఆ రోజు నుంచి ఇంకా మ్యాడ్ తర్వాత నుంచి అందరు వెనక ఫాలో అవ్వడం, ఉమ్, నేను కార్ తీసుకెళ్ళి పక్కన పెట్టి సంగీతం దాచడం, అట్లా వెళ్ళింది స్టేజ్.